సంగారెడ్డి జిల్లా పటంచేరులో రాజకీయంగా ఎదుర్కొనలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అసంబద్ధ కారణాలతో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఐటీ శాఖల పేరుతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు లాంటిదని, తన 34 ఏళ్ల రాజకీయ జీవితం తెల్ల కాగితం లాంటిదని, రాజకీయ కుట్రతోని దాడులు చేస్తున్నారని పటంచేరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం తన నివాసంలో జరిగిన ఈడీ సోదాల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన సోదాలకు సంపూర్ణంగా సహకరించామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి వ్యాపారాలు నిర్వహించలేదని తెలిపారు. చట్టపరంగా ఎదుర్కోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రజల మద్దతు ఆశీస్సులతో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగిందని గుర్తు చేశారు. 12 గంటల సోదాల్లో ఏమీ లభించలేదని, కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా సోదాలు ముగిశాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప ఐడి ఈటేల పేరుతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, వారికి జవాబుదారీగా పనిచేస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు సెర్చ్ చేయడానికి రావడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారి సిబ్బంది మొదటి నుండి మా ఇంట్లో, మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్కి తేలింది ఏంటంటే అక్కడ కొండను దోవి ఎలకలు పట్టినట్టున్నారు. కొండను దోవి ఎలకను పట్టినట్టున్నది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందులో ఇది భాగం. మంత్రులు ఒరిజినల్ పేపర్ మా దగ్గర తీసుకొని వెళ్ళలేరు, ఒక నయా పైసా తీసుకెళ్ళలేరు, ఒక గింత తులం గోల్డ్ తీసుకెళ్ళలేరు. అది ఒక కుటుంబంలో ఏ విధంగా వాడుకుంటారో గోల్డ్ కానీ ఇంకోటి కానీ ఆ కుటుంబంకు వర్తించే రీతిలోనే మేము పెట్టుకొని వాడుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ అనవసరమైనటువంటి ఒక మన ధనంతో మేము ఇక్కడ జరుగుతలేము. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి వాస్తవాన్ని పబ్లిక్ తెలిసేటట్టు చేయాలని చెప్పి పత్రికా సోదరులను కోరుతాం. 100% పొలిటికల్. నేను చెప్పిన కదా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యే ఉంటలేరు. ఇది ఎట్లా అనుకున్నది? అది కామన్గా జరుగుతూ ఉన్నది. పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే. జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చినా ఇంత ముందు కూడా చూస్తాం. దానికి ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ ఉండదు. పూర్తి స్థాయిలో ప్రజల సేవలో నిమగ్నమై ఉంటారు. ఎక్కడ లేదండి. అవన్నీ మేము చెప్పినప్పుడు మేము చెప్తాం. ఇప్పుడు ఎందుకు చెప్తామని ఏమవసరం? పార్టీ మారడానికి అంటే రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఒకటే ప్రెషర్ కాదు కదా. ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి. అన్ని రకాల డిసీజ్తో ఏదో డిసీజ్లో మనం లీడ్ చేయాలని చూస్తాం. వెంట తీసుకెళ్ళారా? ఎవరు తీసుకెళ్ళి చెప్తే కదా ఇంతకుముందు కొండను తవ్వి ఎలకను పట్టినట్టు వాళ్ళ పని. 12 గంటలు చేసిర్రు, 10 గంటలు చేసారు. 9 నుంచి ఇప్పుడు 8, 7:30 వరకు చేసారు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకి సహకరించడం జరిగింది. వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక నయా పైసా, ఒక తులం గోల్డ్ గిట్ట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వరకు లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇది ఫేర్ బుక్ అని అది. కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికి తెలియజేసిందంటే ప్రజలకు వాస్తవాన్ని తెలియదని తెలియజేస్తున్నాను. ఓకే.